హైదరాబాద్ ఒక కలల నగరం. ఇక్కడ ప్రజలు తమ కన్నీళ్లను దాచుకొని నవ్వుతూ ముందుకు సాగుతుంటారు. ఈ నగరం ఎప్పుడూ మేల్కొనే ఉంటుంది. ఉదయం వెలుతురు మరియు రాత్రి చంద్రుడి కాంతిలో వెలిగిపోతూ ఉంటుంది. కానీ ఈ వెలుగు వెనక కొన్ని చీకటి రాత్రులు ఉంటాయి. ఎవరూ గమనించని మరియు ఎవరూ అర్థం చేసుకోలేని రాత్రులు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రకాష్, అతని గర్ల్ ఫ్రెండ్ నందిని మరియు వారి ఫ్రెండ్ భాస్కర్ గురించి. ఈ ముగ్గురి జీవితాల్లో జరిగిన ఒక భయంకరమైన అనుభవం గురించి. ప్రకాష్, నందిని, భాస్కర్ వీళ్ళు ముగ్గురు హైదరాబాద్లోని పంజాగుట్ట ప్రాంతంలో ఒక 2 BHK ఫ్లాట్లో కలిసి ఉండేవారు. ఒకే కాల్ సెంటర్లో ఉద్యోగం చేస్తున్న వీళ్ళు వాళ్ళ జీవితాన్ని హ్యాపీగా గడుపుతున్నారు. వీళ్ళ ముగ్గురి జీవితం చాలా పర్ఫెక్ట్గా ఉండేది. కానీ వీళ్ళ జీవితంలో కూడా ఒక విచిత్రమైన విషయం ఎదురైంది. వీళ్ళు ప్రతిరోజు ఉదయం 3 గంటలకు కాల్ సెంటర్ డ్యూటీకి వెళ్ళడానికి నిద్రలేచేవాళ్ళు. కానీ ప్రతిరోజు వీళ్ళు నిద్రలేచేసరికి ఫ్లాట్లోని బాత్రూమ్, కిచెన్, డైనింగ్ హాల్లో లైట్లు ఎప్పుడూ ఆన్ అయి ఉండేవి. అవి చూసిన వారు ఎన్నిసార్లు ఒకరినొకరు ప్రశ్నించుకున్నా ముగ్గురు దగ్గర నుంచి నేను వేయలేదు లైట్స్ అంటే నేను వేయలేదు అని ఒకే ఆన్సర్ వచ్చేది. వాళ్ళు ముగ్గురు ఆ లైట్లు ఆన్ చేయకపోతే మరి వాటిని ఆన్ చేసింది ఎవరు? హలో ఎవ్రీవన్, మీరంతా బాగున్నారని ఆశిస్తున్నాను. రోజులాగే ఈరోజు కూడా మీకు కొత్త హారర్ స్టోరీ వినిపించబోతున్నాను. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మీ వంటి హారర్ స్టోరీ లవర్స్ మరికొంతమందికి సజెస్ట్ చేయబడుతుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి హారర్ స్టోరీ స్టార్ట్ చేసేద్దాం. వాళ్ళు డ్యూటీకి వెళ్ళడానికి నిద్రలేచేసరికి ఈ లైట్లు ఆన్ అయి ఉండడం అనేది మొదలై 3 నెలలైంది. అంటే సరిగ్గా వాళ్ళు ఈ ఫ్లాట్లోకి అడుగుపెట్టిన రోజు నుంచి. అయితే ఆ ముగ్గురిలో ఎవరు కూడా ఈ విషయం గురించి ఎవరితో చెప్పేవాళ్ళు కాదు. ఎందుకంటే ఎవరైనా నవ్వుతారేమో అని, లేదంటే తమకు ధైర్యం లేదని వెక్కిరిస్తారేమో అని. అయితే వాళ్ళు అదంతా క్యాజువల్గా తీసుకున్నారు. వాస్తవానికి మనమే మన ఇంట్లో చాలాసార్లు టీవీ ఆపకుండానే పనుకుంటాం కదా. కానీ ప్రకాష్, నందిని, భాస్కర్ జీవితాల్లో లైట్స్ వెలగడం అనేది మన జీవితాల్లో ఏదో ఒకరోజు జరిగే పొరపాటులా కాకుండా నెమ్మదిగా భయంకరంగా మారటం మొదలైంది. తమ ఫ్లాట్లో జరిగే ఎన్నో విషయాలు వాళ్ళకి భయాన్ని, ఎన్నో ప్రశ్నలను ఇస్తున్నాయి. రోజు సాయంత్రం 5 గంటలకు వారు ముగ్గురు కాల్ సెంటర్లో తమ డ్యూటీ ముగించుకుని ఇంటికి వచ్చేవారు. సరిగ్గా 6 గంటలకి ఇంటి పని మనిషి కూడా వస్తుండేది. కొన్నిసార్లు ఆమెతో పాటు ఆమె కొడుకు కూడా వచ్చేవాడు. ఆ పిల్లాడు ఇల్లంతా తిరిగి ఆడుకుంటూ వారి వస్తువులను కూడా కింద పడేస్తూ గందరగోళం చేసేవాడు. అది చూస్తూ వాళ్ళ ముగ్గురికి విసుగొచ్చినా హైదరాబాదులో మంచి పని మనిషి దొరకడం కష్టమన్న కారణంగా ఏమనకుండా వాడి అల్లరిని భరిస్తూ ఉండేవారు. కానీ ఒకరోజు ఘోరం జరిగిపోయింది. ప్రకాష్, నందిని డ్యూటీ ముగించుకొని తమ ఫ్లాట్కి వచ్చేసరికి పని మనిషి కొడుకు ఇంట్లోని డ్రాయింగ్ రూమ్లో ఒంటరిగా ఆడుకుంటూ ఉన్నాడు. అది చూసిన వాళ్ళు ఈరోజు పని మనిషి వారికంటే ముందే వచ్చిందేమో అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇల్లంతా వెతికినా వాళ్ళకి పని మనిషి కనిపించలేదు. అప్పుడు వాళ్ళిద్దరూ కావాలనే పని మనిషి తన కొడుకుని వీళ్ళ ఇంట్లో ఆడుకోవడానికి వదిలేసి పక్కింటి శర్మగారి ఇంటికి పని చేసేందుకు వెళ్ళిందేమో అని అనుకున్నారు. అప్పుడు ప్రకాష్కు చాలా కోపం వచ్చింది. ఇలా ఎవరైనా చేస్తారా? ఏదో తను పనికొచ్చినప్పుడు తన కొడుకు వచ్చి గోల చేస్తే తప్పక ఊరుకుంటాం, కానీ మరీ ఇంత చండాలంగా తను పక్కింట్లో పని చేసుకోవడానికి వెళ్తూ వీడిని మన ఇంట్లో వదిలేయడం ఏంటి అని బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. దాదాపు 1 గంట ఎదురు చూసినా పని మనిషి రాలేదు. ఇక ఓపిక నశించడంతో ప్రకాష్ మరియు నందినికి మండిపోయింది. పక్కింట్లో ఉండే శర్మగారి ఇంటికి వెళ్ళి పని మనిషిని పిలిచి తిట్టేయాలని ఫిక్స్ అయ్యారు. అనుకున్నట్టే శర్మగారి ఇంటికి వెళ్ళి పని మనిషి గురించి అడిగారు. కానీ శర్మగారి సమాధానం విని ఇద్దరూ షాక్ అయ్యారు. ఎందుకంటే పక్కింట్లో శర్మ వారిద్దరితో అసలేమడుగుతున్నారు మీరు? ఈరోజు ఆ పని మనిషి మా ఇంటికి పనికే రాలేదు అని చెప్పి వాళ్ళ మొహాల మీదనే తలుపు వేశాడు. అది విని అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్న ప్రకాష్ మరియు నందిని
మరి ఆమె కొడుకు మన ఇంట్లో ఒంటరిగా ఎలా ఉన్నాడు అని ఆలోచించుకుంటూ తమ ఫ్లాట్కు తిరిగి రాగా వారికి మరో షాక్ తగిలింది. అదేంటంటే వాళ్ళకి ఆ పిల్లాడు ఇంట్లో ఎక్కడా కనిపించలేదు. వాళ్ళ మనసులో ఎన్నో ప్రశ్నలు ఉన్నా వాళ్ళు దాని గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఎందుకంటే అప్పటికే వాళ్ళకి పార్టీకి టైం అవ్వడంతో వాళ్ళు హడావుడిగా నైట్ పార్టీకి వెళ్ళిపోయారు. కాసేపటికి సమయం రాత్రి 8 గంటలవుతుంది. ఓవర్ టైం డ్యూటీ చేసిన భాస్కర్ ఇంటికి చేరుకున్నాడు. కానీ భాస్కర్కు అంతకుముందు ప్రకాష్ మరియు నందినికి ఎదురైన వింత అనుభవం గురించి తెలియదు. ఇంతకు మీకేమనిపిస్తుంది? ఇంటికి చేరుకున్న భాస్కర్ ఏం చూశాడనుకుంటున్నారు? ఇంట్లోకి అడుగుపెట్టిన భాస్కర్కు ఎప్పటిలాగే కిచెన్, హాల్ మరియు బాత్రూమ్ లైట్స్ ఆన్ అయి కనిపించాయి. కానీ వాటిని అతను పట్టించుకోలేదు. నేరుగా తన గదిలోకి వెళ్ళి అల్మారాలో నుంచి టవల్ తీసుకొని బాత్రూమ్ తలుపు తెరిచిన భాస్కర్ గుండె జల్లుమంది. ఒళ్ళంతా చల్లబడిపోయి చెమటలు పట్టడం స్టార్ట్ అయింది. ఎందుకంటే బాత్రూమ్ మొత్తం రక్తపు మరకలే ఉన్నాయి. ఎర్రగా రక్తపు మడుగులా ఉన్న బాత్రూమ్ని చూసి వణికిపోయిన భాస్కర్ వెంటనే బాత్రూమ్ తలుపుని నెట్టుకొని బయటికి పారిపోవడానికి పరుగులు తీశాడు. అయితే సరిగ్గా అదే సమయంలో అతని గది నుంచి ఏదో విచిత్రమైన శబ్దాలు వినిపించాయి. అవి విని ఆగిపోయిన భాస్కర్ భయంతోనే తన గదిలోకి వెళ్ళి చూడగా ఆ గదిలో ఉన్న పరిస్థితిని చూసి భాస్కర్ భయం మరింత ఎక్కువైంది. ఎందుకంటే ఆ గదిలో నుంచి వస్తున్న వింత శబ్దాలకు కారణం తమ పని మనిషి కొడుకు. ఆ పిల్లాడు భాస్కర్ మంచంపై కూర్చొని తన చేతులతో ముఖాన్ని దాచుకొని వింతగా నవ్వుతున్నాడు. అది చూసిన భాస్కర్, రేయ్ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయినా 2 నిమిషాల క్రితం నేను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నువ్వు ఇక్కడ లేవు కదా అని అనుమానంగా అడక్క ఆ పిల్లాడు మెల్లగా తల పైకెత్తాడు. ఆ పిల్లాడి మొహంలో ఒక విచిత్రమైన నవ్వు కనిపించింది. ఆ పిల్లాడి నవ్వు చాలా భయంకరంగా ఉంది. అంతకుముందే బాత్రూంలో కనిపించిన రక్తపు మరకలను, తన గదిలో పని మనిషి కొడుకుని, అతని భయానకమైన నవ్వుని తలుచుకున్న భాస్కర్కు గుండెల్లో భయం మరింత పెరిగింది. ఇక ఈ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు అని బయటికి పరుగులు తీశాడు భాస్కర్. బయటికి వచ్చిన భాస్కర్ వెంటనే ప్రకాష్ మరియు నందినికి ఫోన్ చేయడంతో వాళ్ళిద్దరూ పార్టీని మధ్యలోనే వదిలేసి తిరిగి ఇంటికి వచ్చారు. వాళ్ళు ముగ్గురు ధైర్యం చేసుకొని ఇంట్లోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. ఇంటి తలుపులు తీయగానే ఎప్పటిలాగే ఇంట్లో లైట్లన్నీ ఆన్ అయి ఉన్నాయి. లోపలికి వచ్చిన వాళ్ళ ముగ్గురి మనసుల్లో ఇంట్లోని లైట్స్ ఎప్పుడు ఆన్ అయి ఉంటున్నాయి అంటే అది ఎలక్ట్రిక్ ప్రాబ్లం అనుకోవచ్చు. కానీ బాత్రూంలో రక్తం ఉండటం ఏంటి? ఆ పిల్లాడు బెడ్రూమ్లో వింతగా నవ్వుతూ ఉండటం ఏంటి? కాసేపటికి మాయమైపోవడం ఏంటి అనే ప్రశ్నలు తిరుగుతున్నాయి. అప్పుడు భాస్కర్ తన బాత్రూంలో ఉన్న రక్త మరకాలను చూపించడానికి ప్రకాష్ మరియు నందినిని తీసుకొని తన బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాడు. కానీ ఆశ్చర్యకరంగా బాత్రూమ్ అంతా క్లీన్గా ఉంది. ఒక్క చుక్క రక్తం కూడా లేదు. మీరేమనుకుంటున్నారు? భాస్కర్ చెప్పిందంతా నిజమా? లేదంటే అతని భ్రమనా? కాదంటే అతను ఊహించుకున్న భయమా? అప్పుడు సమయం రాత్రి 10:30 గంటలవుతుంది. ప్రకాష్, నందిని మరియు భాస్కర్ ఈరోజు ఇంట్లో ఉండటం వాళ్ళకి సేఫేనా అనే డైలమాలో ఉండగా ఇంతలో ప్రకాష్ ఫ్లాట్ ఓనర్కు ఫోన్ చేశాడు. తను మరియు తన లవర్ నందినికి ఎదురైన అనుభవాలు, అలాగే తన ఫ్రెండ్ భాస్కర్ ఎదుర్కొన్న భయంకరమైన పరిస్థితులు మొత్తం చెప్పాక ఆ ఇంటి ఓనర్ 10 ఏళ్ల క్రితం ఆ ఫ్లాట్లో జరిగిన కథ చెబుతూ, ఈ ఇంట్లో 10 ఏళ్ల క్రితం ఒక ఫ్యామిలీ ఉండేది. అప్పట్లో ఆ కుటుంబ పెద్ద అయిన వ్యక్తి అప్పుల బారిన పడి మొదట తన భార్య కొడుకును హత్య చేసి తర్వాత అతను ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ ఫ్లాట్ ఖాళీగానే ఉంది. మీకు బ్రోకర్ ఇదంతా చెప్పలేదా? నేను అతనికి చెప్పాను కదా, మీకు ఇవన్నీ చెప్పిన తర్వాత ఇష్టం ఉంటేనే ఫ్లాట్ అద్దెకి ఇవ్వమని అని ఓనర్ చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ ఫ్లాట్ యొక్క గతం తెలిసిన క్షణం నుండి ఆ ఇంట్లో ఉండటం సంగతి దేవుడెరుగు. అక్కడ గడుస్తున్న ప్రతి క్షణం ప్రకాష్, నందిని మరియు భాస్కర్లలో మరింత భయాన్ని పెంచుతుంది. బాత్రూంలో తనకు కనిపించిన రక్తం గతంలో ఆ ఇంటి పెద్ద చేసిన తన భార్య కొడుకు హత్య తాలూకా రక్తమేమో అని ఊహిస్తేనే భాస్కర్ గుండెల్లో వణుకు పుడుతుంది.
ఇక ఆ పని మనిషి పిల్లాడి వింత నవ్వులు, వింత చేష్టలు, అతను సడన్గా మాయమైపోవడం వంటి సంఘటనల మీద ఆ ముగ్గురికి ఇంకా ఎన్నో డౌట్స్ వస్తున్నాయి. ఇక చేసేదేమీ లేక సమయం కూడా అర్ధరాత్రి అయిపోవడంతో ఆ రాత్రికి ఎలాగోలా ప్రకాష్, భాస్కర్, నందిని అదే ఫ్లాట్లో భయంగా గడుపుతూ ఉదయం ఎప్పుడవుతుందా, ఎప్పుడు ఈ ఫ్లాట్ ఖాళీ చేసి మరో ఫ్లాట్కి వెళ్దామా అని ఎదురు చూడసాగారు. కొన్ని గంటలకు తెల్లారింది. ఇంట్లో పనిచేసే పని మనిషి వాళ్ళ ఇంటికి వచ్చింది. ఆమెను చూస్తూనే ప్రకాష్, నందిని, భాస్కర్ ఒకరి తర్వాత ఒకరు ఆమె మీద ప్రశ్నల వర్షం కురిపించారు. ఆమె కొడుకు గురించి ఎన్నో ప్రశ్నలు వేశారు. వాటన్నిటినీ వింటూ నిలబడ్డ పని మనిషి 5 నిమిషాలు ఆగి, మీరు అడిగే ఏ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు, ఎందుకంటే నాకు అసలు పిల్లలే లేరు. ఇంక మీరు అడిగే ప్రశ్నలకు నేనెలా సమాధానం చెప్తాను? అసలు మీరేం చెప్తున్నారో, దేని గురించి అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. కొంచెం పక్కకు జరిగితే నా పని నేను చూసుకుంటాను అని తలుపు వెనకాల ఉన్న చీపురు తీసుకొని లోపలికి వెళ్ళింది పని మనిషి. ఆమె చెప్పింది విన్న ప్రకాష్, నందిని, భాస్కర్ ముగ్గురు ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్టు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలాగే నిలబడిపోయారు. ఇంతకీ ఆ పిల్లాడెవరు? అతను ఎందుకు అలా వింతగా ప్రవర్తించేవాడు అనే ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. ఈ హారర్ స్టోరీ ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఒకవేళ మీరు ఇప్పటిదాకా ఈ వీడియోని కనుక లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్కసారి లైక్ చేయండి. థ్యాంక్ యూ.